సిన్సియర్ పోలీస్ అయితే సస్పెండ్ అవుతాడు లేదా చచ్చిపోతాడు. నీ కొడుకు కూడా కాస్త అటూ ఇటూగా నీతో జాయిన్ అవుతాడు. రే పిచ్చన్, నా కొడుకు నేనున్నాను కాబట్టే లా అండ్ ఆర్డర్ అంటూ రూల్స్ ఫాలో చేస్తున్నాడు. నేను లేని మరుక్షణం రూల్స్ బ్రేక్ చేస్తాడు, నిన్ను లేపేస్తాడు. నా కొడుకు చేతిలో నీ చావు సమ్మగుంటది. నానా డీజీపీ గారికి నేను ఎప్పుడు చెబుతూ ఉండేవాడిని ఒక హోమ్ మినిస్టర్ గా, అయ్యా మీరు తీవ్రవాదుల లిస్ట్ లో ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పేవాడిని. డీజీపీ గురించి ఒకే ఒక్క ముక్క చెప్తా, పోయినోళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులు. జై హింద్. అందరూ ఊహించినట్టుగానే జీకే తమ్ముడు అతని ఫ్రెండ్స్ బెయిల్ పై విడుదలయ్యారు. సృజన్, V6 న్యూస్. కావ్య కేసులో ఉన్న ముగ్గురు నిందితులు బెయిల్ మీద రిలీజ్ అయ్యారు సార్. ట్రైన్ ఆన్ టైమేగా సార్? ఈ ట్రాక్ మీద ఫలక్నామా పావుగంట లేడు సార్. ఆ ట్రాక్ మీద రేపల్ల ప్యాసింజర్ రైట్ టైం సార్. షిఫ్ట్ టు ద ట్రాక్. చిక్కుబుక్కు రైలే అతిరేత తీయండి స్టైలే. సార్ ప్యాసింజర్ అయితే బ్రేక్ వేసే అవకాశం ఉంది. అవును సార్, అక్కడ శతాబ్ది నాన్ స్టాప్ బ్రేక్లే లేవు. షిఫ్ట్. నీ అబ్బా ట్రైన్ అంటే పదా. దగ్గరలో టీవీ ఉంటే ఆన్ చేసుకో. ఈ రోజు ఉదయం జీకే పార్ట్నర్ రవీంద్ర అతని కొడుకు రైలు ప్రమాదంలో మరణించారు. టాయిలెట్ కోసం ట్రాక్ దాటుతుండగా రైలు వచ్చి గుద్దినట్టు సమాచారం. ఓన్లీ 3 hours. నువ్వు ఫినిష్ రా. రెడీ? లారీ రెడీయా? దండేయడానికి దండతో రెడీగా ఉంది సార్. చూడదా ఎక్కడా ఎక్కడ ఇప్పుడు ప్రత్యక్ష సాక్షి కథనం విందాం రండి. యాక్సిడెంట్ మీరు లైవ్ లో చూసారా? అరగంట ముందే చూశాను. అదేలాగా? బాబు కొడుకులిద్దరూ హైవే దాబాలో బ్రాందీ ఫుల్ తాగడం చూశాను. అరే మేమే క్వార్టర్ కంటే ఎక్కువ తాగు, మీరు ఫుల్ కొట్టి హైవే మీదకి వచ్చేస్తారా? హౌ డేర్ యు ఆర్. ఫైనల్ గా మీరు ఏమంటారండి? పబ్లిక్ డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ డా. వీడు డ్రంక్ అండ్ డ్రైవ్ ఏంట్రా? వీడికి అసలు మంటలు పట్టేలేదు. ఆ ఏసీపీ గారి చెప్పుతూ టాపిక్ డైవర్ట్ చేస్తున్నాడు. తమన్నా వస్తుందంటే మీకు ఇప్పుడు ప్రత్యక్ష సాక్షి కథనం కావాలి అంతే కదా సార్? మీరు ఎంఎస్ తమన్నా ఫ్యాన్. పబ్లిక్ ఓటేడాకి రమ్మంటే ఒక్కడ రాడు. తమన్నా అనేసరికి తోసేసుకుంటారా? వాట్ ఈస్ దిస్ డా? వేర్ ఆర్ యూ గోయింగ్? వాడు చూడండి తాళ్లాగా ఉన్నాడు, తొక్కి చంపేశారు. ఇట్స్ పెయినింగ్ డా ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. బెగ్గింగ్ తమన్నా ఫ్యాన్స్ ని బతకనివ్వండి. షీ సో సెన్సిటివ్ డా. యా బాబు, ఈ సీరియల్ కిల్లింగ్స్ వెనక మిస్టరీ ఏంటి? మావోయిస్టులు పోలీసులనే కాదు పొలిటీషియన్స్ కూడా చంపుతారు కదా సార్. లాజిక్కే. ప్రసాద్లు వచ్చారు, ఏం చెప్పమంటావు? మీకు బాగా తెలుసు కదా, పోయిన వాళ్ళందరూ మంచోళ్ళు,
ఉన్నోళ్ళు వాళ్ళ తీపి గుర్తులు. ఆ తీపి గుర్తుల్లో నన్ను అయ్యవు కదా. అది మీ పెర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. పర్ఫార్మెన్స్ చంపేస్తానా? ఏంట్రా ఇది? ఒరే మీరు జర్నలిస్ట్ లా, మీకు మీ న్యూస్ ఇంపార్టెంట్ గానీ మా ఫేస్ ఏమైపోయినా పర్వాలేదా? అడిగి చావండి. ఈ సీక్వెల్ మర్డర్స్ వెనక పోలీసులు హస్తం ఉందంటున్నారు. జరుగుతున్నవి సహజ మరణాలు. అంటే వాటిని మీరు సమర్థిస్తున్నారా? నిజాన్ని దాచే ప్రయత్నం చేస్తున్నారా? ఒత్తిళ్లకు భయపడుతున్నారా? మీడియా మిత్రులారా, ఈ మధ్య నాకు ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడల్లా మనశ్శాంతి కోసం ఓ ఐటమ్ వాడుతున్నాను. అది రాష్ట్ర ప్రజల మొత్తానికి తెలుసు. మీకు తెలుసా? జాయ్, థ్యాంక్స్ ఫర్ యువర్ పెప్పర్ స్ప్రే. ఏసీపీ, నీ నెక్స్ట్ టార్గెట్ నేనేనని నాకు తెలుసు. కావ్య కేసుకి సంబంధించిన వాళ్ళు ఒక్కొక్కరు చనిపోతున్నారని గవర్నమెంట్ నుంచి హై సెక్యూరిటీ తెప్పించుకున్నారా? సెక్యూరిటీ ఆఫీసర్ కూడా నీలాగే సిన్సియర్ రా, కాంప్రమైజ్ కాని కాప్. ఇంకో గంటలో ఢిల్లీలో ఉంటా. పోయిన పవర్ తో మళ్ళీ వస్తా. నీ అంతు చూస్తా. ఫ్లైట్ ఎన్ని గంటలకి? 10 గంటలకి. నన్ను మాటల్లో పెట్టి నా లొకేషన్ ట్రేస్ చేద్దాం అనుకుంటున్నావా? అరే, ఎయిర్పోర్ట్ కూడా వచ్చినట్టుంది. రూట్ మారేమని నానిగాడు నేను చెప్తానే ఉన్నాం. విన్నావా? కాంప్రమైజ్ గాని కాప్. ప్రొఫైల్ బానే ఫాలో అయ్యవరా. ఫోటో చూసావా? ఒక్కసారి అటు చూడు. ఐ హేట్ పోలీస్. మీ సెక్యూరిటీ కోసమని నిన్న డిపార్ట్మెంట్ లో పెద్ద బంపర్ ఆఫర్ ఇచ్చారు. మొత్తం అందరూ రెడీ అయిపోయారు. కానీ లాటరీ మాత్రం నాకే వచ్చింది. నేను నా సేఫ్టీలో ఉన్నాన్రా. ఏంట్రా? మా బ్లడ్ కో బ్యాడ్ హ్యాబిట్ ఉందిరా. ఎదిటోడు ఏ రేంజ్ ఓడైనా సరే ముండిగా ఎదురెళ్ళిపోతాం. ఐ టు ఐ, ఫేస్ టు ఫేస్. నీలాగా వెనక నుంచి దొంగ దెబ్బ తీయం. మీ అన్నదమ్ముల డెత్ డిసైడెడ్. హాయ్, నువ్వు సునామీ స్టార్ సుభాష్. నీ డెత్ కూడా విట్నెస్ నేనే. నిన్ను వదలండ్రా. హాయ్, నువ్వేసావు. వాడి నోటితో ఒకసారి ఐ లవ్ పోలీస్ అంటే వినాలంది సార్. ఒక్కసారి ఏంట్రా? 100 సార్లు చెప్తాను. ఐ లవ్ పోలీస్, ఐ లవ్ పోలీస్. బట్ ఐ హేట్ క్రిమినల్స్. ఏం ద గన్స్.